సార్ ఇప్పుడు లాస్ట్ నాకు అవకాశం రాదు సార్, ఎందుకంటే వీళ్ళంతా వేసిన తర్వాత కూడా మిమ్మల్ని వెళ్ళిపోతుంది కాబట్టి. సరే, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయితే రాష్ట్రంలో మీ పార్టీ ఏ మేరకు బలపడింది? ఈ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు సాధించబోతున్నారు? అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇంకొకటి ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీకి మీ పార్టీకి ఇంటర్నల్ అవగాహన ఉన్నదనేది ప్రతిపక్షాల ఆరోపణ. అది ఏ మేరకు ఉన్నదా లేదా? ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అనేది మీరు పార్టీ తరఫున మీరు వివరించాలని కోరుతున్నాను. మిత్రులు వేసినటువంటి మొదటి ప్రశ్న, రాష్ట్రంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు తెలంగాణలో బలపడడం లేదు? నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయాలు ఉన్నాయి. ఒకటి, మీరు కారణం. అఫిలియేషన్ ఉన్నది ఈరోజు తెలంగాణలో అనేకమైనటువంటి మీడియా సంస్థలకు రాజకీయమైనటువంటి పరోక్షమైనటువంటి అప్లికేషన్ ఉన్నాయి. మేమేమో మిమ్మల్ని నమ్ముకున్నాము, మీ మేనేజ్మెంట్ కొన్ని పార్టీలను నమ్ముకున్నాం. కాబట్టి మాకు అందులో న్యాయం జరగలేని కారణం కూడా మా పొరపాట్లు అదొక పొరపాటు. మాకు న్యాయం జరగలేనటువంటి పరిస్థితి. మేము ఇప్పటికి కూడా సింగిల్ కాలం 3 లైన్లలో ఉన్నాము. ఏమి లేనటువంటి టీడీపీ పతాక శీర్షికలో ఉంది ఇక్కడ తెలంగాణ. మేమేమో సింగిల్ లైను, సింగిల్ కాలం 3 లైన్లలోనే మేము పరిమితమైంది. కాబట్టి అది మీ నుంచే స్టార్ట్ చేస్తాం. మేము పెరగకపోవడానికి కారణం మీరు కూడా ఒక కారణం. మా వైఫల్యాలు ఉన్నాయి, మా తప్పులు ఉన్నాయి. మాతో పాటు మీ సహకారం లేని కారణం కూడా ఉంటుంది. రెండోది, ఈరోజు తెలంగాణలో రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే, పార్లమెంటరీ భాష ఉపయోగిస్తే తెలంగాణలో రాజకీయ నాయకులు కాదు. పార్లమెంటరీ భాష సన్నాసులు, దున్నపోతులు, ఆ రకంగా ఇక ఎన్ని భాషలు. మళ్ళీ నేను కూడా ఆ కోల అవన్నీ మాట్లాడనుకో, నేను కూడా అదే కోల పడిపోతాను. కాబట్టి ఆ భాష మాట్లాడితేనే పత్రికలో పతాక శీర్షిక. నేను ఇంతసేపు మాట్లాడింది కదా, రేపు చూడండి మీరు, సింగిల్ కాలం 3 లైన్లు. నేను ఎవరిని తిట్టలేదు కదా, నేను ఎవరిని తిట్టాల. భాష, పరుష భాష నాకు రాదు, నేను నా డిక్షనరీలో లేరా పరుష భాష. ఆ రకంగా పరుష భాష మాట్లాడకపోతే సంచలనంకం, అదొక కారణం. రెండోది, దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని అవసరం ఉన్నప్పుడు, తనకు అవసరమైనప్పుడు పొగుడుతూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం, అసెంబ్లీలో బయట. ఆ పొగడడంతో ఇప్పుడు సోమయ్య గారికి వచ్చినటువంటి అనుమానం తెలంగాణ ప్రజలు కూడా వచ్చింది. బీజేపీ టీఆర్ఎస్ ఒకటేమో, వీళ్ళు కేసీఆర్ ఊకే నరేంద్ర మోడీ పొగుడుతున్నాడు, కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నాడు. కేంద్ర మంత్రులు కూడా వచ్చినాయి. కేంద్ర మంత్రులు రాగానే వీళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేవాళ్ళు. మొత్తం ఈ యొక్క మిషన్ భగీరథ ద్వారా, లేకపోతే మిషన్ కాకతీయ ద్వారా మొత్తం తెలంగాణలో అంత అద్భుతంగా జరిగిపోతూ ఉంది. బైసన్ పోలోలో ఇల్లు కట్టినట్టు, సెక్రటరియట్ కట్టినట్టు, ట్యాంక్ బండ్లో కొబ్బరి ఇల్లు వచ్చినట్టు ముగ్గులు తీసి అవన్నీ కూడా గ్రాఫిక్స్ చూపించేవాళ్ళు మంత్రులు, కేంద్ర మంత్రులు ఎవరు రాని చూపిస్తే వాళ్ళు లోపల ఏమన్నారో తెలియదు. ఒక కాగితం బయటకు వచ్చేది, ఒక కాగితం మాత్రం బయటకు వచ్చేది. ఏమని? కేంద్ర మంత్రి మిషన్ భగీరథను పొగిడాడు, మిషన్ కాకతీయను పొగిడాడు, ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్ళు పోసడానికి పొగిడాడు, ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ ఆర్మాలు నిర్మిస్తున్నందుకు పొగిడాడు. ఆయన కట్టలేదు, వాళ్ళ అన్నదోలో తెలియదు. పేపర్ మాత్రం బయటకు వచ్చేది, మీరు పతాక శీర్షికలు వేసేవారు. అది తెలంగాణ ప్రజలలో ఒక రకమైన, మరి మీకు వచ్చినటువంటి అనుమానమే తెలంగాణ ప్రజలు కూడా వచ్చి ఇది ఒకటేనేమో, ఇక మరి ఈ పార్టీలో పోతే లాభం ఏంటి, మాకు డైరెక్ట్ అందుకే పోతే వచ్చింది, ఇంకా సెకండ్ పార్టీ ఎందుకనేటువంటి ప్రజల్లో వచ్చింది. ఆ రకంగా వాతావరణం అయితే ఆ రకంగా, మాది కూడా కొంత లోపాలు ఉండొచ్చు. మేము సమర్థవంతంగా ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో మీడియా సహకారం లేకపోవడము, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఒకటే అనేటువంటి చర్చ మధ్యలో మా క్యాడర్ కూడా అనుమానం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కొన్నిసార్లు వచ్చినటువంటి విషయం వాస్తవం, ఇందులో కాదండి. కానీ అయినప్పటికీ కూడా మేము బలాన్ని పెంచుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్లో కానీ అస్సాంలో కానీ మీరు తీసుకున్న ఎన్నికల్లో లాస్ట్ 1 వీకే ఆ యొక్క రాష్ట్రాల్లో ఎన్నికల పరిస్థితులు మారాయి. అంతకుముందు కాంగ్రెస్ లీడ్ ఉండింది. ఈవెన్ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ లీడ్ ఉంటుంది. లాస్ట్ వీక్లో కాంగ్రెస్ డౌన్ అయింది. యూపీలో కూడా ములాయం సింగ్ యాదవ్ కొడుకైనటువంటి అఖిలేష్ యాదవ్
రాహుల్ గాంధీ జంట ద్వయం వాళ్ళు మొత్తం ఇక ఊపేస్తారు యూపీలు అని చెప్పి ఒక వారం రోజుల ముందు అనుకున్నారు. చివరి వారం రోజుల్లో పరిస్థితి మారి భారతీయ జనతా పార్టీకి 320 సీట్లకు పైగా వచ్చింది.